వస్తూ ఉన్నారు. ఉన్నట్టుగుండి ఎలీషా దగ్గరికి శిష్యులు పరిగెత్తుకొని వచ్చారు. అయ్యా అయ్యా, అక్కడ నీరంతా చెడిపోయి ఉన్నది. నీరు చెడిపోయిందా? ఎందుకు చెడిపోయింది నీరు? అక్కడ ఏం జరిగింది అని అందరూ అడుగుతూ ఉంటే ఈ లోపల ఆ గ్రామస్తుల్లో నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా, ఈ ఊరే కాదయ్యా, ఈ భూమి కూడా నిస్సారవంతమైపోయింది. మీరు నీరు గురించి మాట్లాడుతున్నారు, కానీ నేను భూమి గురించి మాట్లాడుతున్నాను. ఈ భూమి నిస్సారమైపోయింది. మా ఊరిలో పంటలు పండడం లేదు. మా జీవితంలో శ్రేష్టమైనటువంటి పంటను మేము చూచి చాలా కాలం అయింది. సమృద్ధిగా ఆహారం తిని చాలా కాలం అయిపోయింది. ఎందుకంటే ఈ ఉప్పు నీళ్ళ వల్ల పంటలన్నీ పాడైపోతున్నాయి, చచ్చిపోతున్నాయి బాబు. కాబట్టి ఈ ఊరికి నీళ్ళు లేవన్నది ఎంత వాస్తవమో, ఈ ఊరిలో ఉన్న ప్రజలకు కూడా ఆహారం లేదనేది కూడా అంతే వాస్తవం అని చెప్తూ ఉంటే ఈ లోపల ఇంకొక వ్యక్తి పరిగెత్తుకొని వచ్చాడు. ఏంట్రా పాస్టర్ గారికి చెప్తున్నారు మీరు ఇంతమంది కలిసి పాస్టర్ గారికి ఎందుకు చెప్తున్నారు? అసలు ఈ ఊరికి ఈ దుర్గతి ఎందుకు పట్టిందో తెలుసా? ఈ ఊరికి దుర్గతి ఎందుకు పట్టిందంటే కొన్ని వందల సంవత్సరాల క్రిందట యెహోషువ అనేటువంటి ఒక భక్తుడు ఉండేవాడు. ఆ భక్తుడు ఏం చేశాడనంటే ఈ ఊరిలో ఉన్నటువంటి శాపాన్ని చూచి, ఈ ప్రాంతంలో ప్రజల యొక్క హేయమైన క్రియలను చూచి, ఈ ప్రాంతంలో ప్రజల యొక్క పాపపు స్థితిని బట్టి, హృదయాంతరంగంలో పశ్చాత్తాపం లేని జీవితాలను బట్టి ఆయన ఊరిని శపించాడు. ఈ ఊరిని ఎప్పుడైతే శపించాడో ఈ ఊరంతా శాపమయంగా మార్చబడింది. అంతటితో ఆగలేదు ఆయన. కూలిపోయిన ఆ ప్రాకారాలను, కూలిపోయిన గుమ్మాల దగ్గర నిలబడి ఒక్క మాట అన్నాడు. ఎవడైతే మొదట ఈ యొక్క గుమ్మాను నిలబెడతాడో అదే రోజున, అదే క్షణాన వారి పెద్ద కుమారుడు చనిపోతాడు. ఎవరైతే ఈ ప్రాకారాలు నిలవబెడతాడో వాడు రెండవ కుమారుడు చనిపోతాడు అని ప్రవచించాడు. ప్రవచిస్తే రాజుల కాలంలో ఒక రాజుగారు వచ్చి, అప్పుడెప్పుడో పలికిన మాట కదా, ఆ మాట ఎందుకు నెరవేరుతుంది? అప్పుడెప్పుడో మాట్లాడిన మాట కదా, ఆ మాట ఎందుకు నెరవేరుతుంది? ఆ మాట ఎప్పుడో చెల్లుబాటు కాలం అయిపోయింది అని అక్కడ ఒక గుమ్మాన్ని ఎరుకోలో నిలబెట్టాడు. ఎప్పుడైతే గుమ్మాన్ని ఎరుకోలో నిలబెట్టాడో అదే రోజున, అదే క్షణంలో ఆ రాజుగారి యొక్క పెద్ద కుమారుడు చచ్చిపోయాడు. చుట్టుపక్కల చెప్పారు రాజుగారికి వచ్చి, రాజా రాజా, నీ పెద్ద కుమారుడు చనిపోయాడు. మేము చరిత్రను కాస్త పేజీలన్నీ తిరగేసి చూసాం. ఆ చరిత్రను తిరగేసి చూస్తే మాకు అక్కడ ఒక విషయం అర్థమైంది. ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల క్రిందట ఒక దైవజనుడు ఈ పట్టణం మీద ఒక శాపం పెట్టాడు. ఆ శాపం కారణమే ఈ పెద్ద కుమారుడు చనిపోవడానికి కారణం అని అంటే రాజు నమ్మలేదు. ఇంత టెక్నాలజీ కాలంలో, ఇంత అడ్వాన్స్డ్ రోజుల్లో శాపాలు అనడం ఏంటి? ఈ శాపాలన్నీ లేవు అని అంటుంటే ఆ రాజుగారు వినలేదయ్యా. రెండవ రోజు కూడా ఇంకొక ప్రాకారాన్ని నిలబెట్టాడు. ఎప్పుడైతే ప్రాకారం నిలబెట్టాడో వెంటనే తన రెండో కుమారుడు కూడా చచ్చిపోయాడు. ఆ ఇద్దరు బిడ్డలు ఒక్కో రోజున రోజు మార్చి రోజు పాతిపెట్టి వంశమే లేకుండా ఈ ఎరుకో గోడల్ని, ఎరుకో ప్రాకారాలను విడిచిపెట్టి రాజు వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి మా స్థితి ఇంత అస్తవ్యస్తంగా ఉంది, మా జీవితం ఇంత దయనీయంగా మారిపోయింది. మా జీవితం చూస్తే అందరికీ శాపగ్రస్తమైన ఊరు, శాపగ్రస్తమైన భూమి, శాపగ్రస్తమైన నీరు అని అందరూ మమ్మల్ని చూసి హేళన చేస్తున్నారయ్యా. ఇది మా నిజస్థితి అని ఆ దైవజనుడికి చెప్పారు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీవు ఈ రాత్రి ఏవైతే నీ యొక్క హృదయంలో ఉన్న ప్రతి భారాన్ని బట్టి, నిట్టూర్పును బట్టి దేవుని పాదాల దగ్గరకు వచ్చావో, ఏదైతే నీ హృదయాంతరంగంలో ఉన్న చేదైన అనుభవాలను బట్టి ఏడుస్తూ కూర్చున్నావో, ఏదైతే నీ వ్యక్తిగత జీవితంలో జయించబడలేని వాటి కొరకై జయించడానికి ప్రయత్నించి ఓడిపోతున్నావో, వాటన్నిటి విషయమై ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ఆ దైవజనుడి దగ్గరకు వచ్చిన మాట, అయ్యా, ఈ ఊరు కాదు, ఈ భూమి కూడా చెడిపోయింది కనుక ఈ భూమి నిస్సారవంతమైపోయింది. ఈ భూమే కాదు, ఈ భూమిలో ఉన్న పంటలు కూడా పాడైపోయాయి. మాకు తినడానికి తిండి లేదు బాబు అని వారు వాపోతుంటే
ఆ దైవజనుడు ఆ ఊరి మీద కనికరి పడినట్టే ఈ రాత్రి ఇక్కడికి వచ్చిన వారి మీద యేసుక్రీస్తు ప్రభు యొక్క కనికరము దిగిరాబోతుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. యేసుక్రీస్తు ప్రభు యొక్క కనికరము దిగిరాబోతుంది. ఈ రాత్రి దేవుని యొక్క హస్తము మన మధ్యలోకి విడుదలైంది. ఈ రాత్రి దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి మహిమ కలిగిన శక్తి మన అంతరంగంలో ఉదయించబోతుంది. దేవుని యొక్క దివ్యమైనటువంటి ఆత్మాభిషేకం మన హృదయాంతరం నివసించడం నువ్వు కళ్ళారా చూస్తావు. ఎలీషా ఏ రీతికైతే ఆ ఊరికి పంపించబడ్డాడో, ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు మనం ఉన్న ప్రాంతానికి పంపించబడ్డాడు. మనం ఉన్న ప్రదేశానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. అందుకే దేవుని యొక్క వాక్యం రాయబడింది యెషయా గ్రంథం 44వ అధ్యాయం 22వ వచనం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 22వ వచనం. అందరూ ప్రార్థించాలని కోరుకుంటున్నాను. ప్రార్థించాలి ప్లీజ్. I speak to the rain, be stop in Jesus name, to Lord and be in sattva to hand and to move among us. I believe it in mighty Jesus name, Lord, I pray. Amen. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 22వ వచనం. ఏమ్మా, మంచు విడిపోకొచ్చు బైక్ ఇవ్వండి అన్నయ్య అటువంటి వాళ్ళకి. మంచు విడిపోవున్నట్లుగా నేను నీ అతిక్రమములను నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. మబ్బు తొలగిపోవున్నట్లుగా, మంచు విడిపోవున్నట్లుగా రాయబడింది. ఈ రాత్రి దేవుడు నీ కుటుంబంలో ఉన్న శాపాన్ని, నీ వ్యక్తిగత జీవితంలో శాపాన్ని తీసివేయాలంటే ఈ రాత్రి నీ పాపాలు క్షమించబడ్డాయన్న కృతనిశ్చయతలోకి నువ్వు రావాలి. నేను మరలా చెప్తున్నాను, ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రతి ఊట పరిశుద్ధపరచబడ్డానికి ఎలీషా ఏ రీతికైతే ఆ ఊరిలోకి పంపించబడ్డాడో, ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు కూడా నీ జీవితాన్ని పరిశుద్ధపరచడానికి, పరిపూర్ణంగా చేయడానికి, నీతిని ఇవ్వడానికి, నిష్కలంకమైన రక్తంతో కడగడానికి, నేను పరిశుద్ధపరిచి ఆయన శక్తి చేత నింపడానికి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఆయన వచ్చిన కారణం ఏంటో తెలుసా? మొదట నీ జీవితంలో ఉన్న ప్రతి పాపాన్ని క్షమించడానికి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడికి వచ్చాడు. ఒప్పుకున్న వాళ్ళు చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రతి పాపాన్ని క్షమించడానికి, నీ ప్రతి పాపాన్ని క్షమించడానికి ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆమె విస్తారముగా యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. ఈ రాత్రి యేసును ప్రేమించే వాళ్ళు కదువైపోయారు. దేవుని వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు కదువైపోయారు. దేవుని యొక్క వాక్యానికి విని లోబడి హృదయాన్ని క్రీస్తుకి ఇవ్వడానికి చాలా మంది దేవుని కొరకే సంపూర్తిగా సమర్పించుకోకుండా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం చెప్తుంది యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనంలో, లోబడని పిల్లలకు శ్రమ అని రాయబడింది. ఈ రాత్రి దేవుని యొక్క ప్రేమ నీ మీద నా మీద నిలిచి ఉంది. ఈ రాత్రి దేవుని యొక్క శక్తి నీ మీద నా మీద నిలిచి ఉంది. దేవుని యొక్క ప్రశస్తమైన మహిమ నీ మీద నా మీద నిలిచి ఉన్నది. ఆయన పాపాన్ని క్షమించే దేవుడు. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు నీ పాపాన్ని క్షమించడానికి నిలిచి ఉన్నాడు. నువ్వు ఎంత ఘోర పాపివైనా, ఎన్నిసార్లు పడిచెడిన వ్యక్తివైనా, ఎన్నిసార్లు చీకటి అంధకారంలో కొట్టిమెట్లాడుతున్న వ్యక్తివైనా, ఎన్నిసార్లు దేవుని వాక్యానికి లోబడిన వ్యక్తివైనా, ఎన్నిసార్లు దేవుని స్వరానికి హృదయాన్ని ఇవ్వని వ్యక్తివైనా, ఈ రాత్రి నువ్వు సంపూర్తిగా యేసుకు నీ హృదయాన్ని ఇవ్వాలి. You shall give your heart in Jesus Christ. యేసుక్రీస్తు ప్రభుకి రాత్రి నీ హృదయాన్ని ఇవ్వు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నాకు చాలా ఇష్టమైన మాట. అప్పుడు అనగా మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ఇక్కడ ఉన్నది. మీరు పరిస్థితుల వైపు చూస్తున్నారు, చూడకండి. డోంట్ లుక్ బ్యాక్ టు ద సర్కమ్స్టాన్సెస్, లుక్ ద ఓన్లీ జీసస్. హి స్టాండ్ బిఫోర్ us. I saw in my life in Jesus Christ. యేసుని ఈ రాత్రి నువ్వు చూడాలని నేను కోరుకుంటున్నాను బిడ్డ. ఈ రాత్రి నీ పాపాలు క్షమించబడడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ రాత్రి నీ శాపం పోగొట్టుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ రాత్రి పోగొట్టుకున్నటువంటి నీ పతన జీవితాన్ని ప్రతిష్ఠించుకోవడం క్రీస్తు యొద్ద చాలా విశిష్టమైన ఆశీర్వాదం కలుగుతుంది. అందుకే దేవుని యొక్క వాక్యం రాయబడింది. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం రాయబడింది, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయును. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ప్రతి పాపము నుండి నిన్ను కడిగి పవిత్రులు చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ నిలిచి ఉన్నారు. ఎంత ఘోర పాపినైనా క్షమించడానికి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ నిలిచి ఉన్నారు. నీ జీవితంలో ఎంత నిస్సారమైనటువంటి బ్రతుకుతున్నా ఈ రాత్రి సారవంతంగా మార్చడానికి యేసుక్రీస్తు రక్తం ఇక్కడ ఉన్నది. ఎంతగా ఫలింపలేని జీవితంలో నీ ఉన్న ఒక ఫలింపగలిగిన జీవితాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు నిలిచి ఉన్నాడు. ఎంతగా నీ హృదయంలో శాపమై అనేక సార్లు నిస్సహాయ జీవితంలో ఓడిపోతున్న నిన్ను ఈ రాత్రి వేతికి రక్షించడానికి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ నిలిచి ఉన్నాడు. ఆయన ఇక్కడ నిలిచి ఉన్నాడు. నేను ముందుగానే చెప్పాను, ఐ సా ద జీసస్ క్రైస్ట్ ఇన్ మై లైఫ్.
ఈ రాత్రి దేవుని వాక్యం చెప్తుంది, నీ పాపాలు క్షమించబడ్డ ఆయన కృతనిశ్చేత నీ అంతరంగానికి నిజంగా కలిగిందా? నీ పాపం ఇంకా క్షమించబడకపోతే, ఒకవేళ పాపం నిన్ను ఏలుతుంటే, ఇంకా రహస్య పాపం నిన్ను ఏలుతుంటే, ఇంకా అంతరంగంలో లోతైన పశ్చాత్తాపం లేకుండా పోతే, ఈ రాత్రి నువ్వు పరిశోధించబడి యేసు రక్తంతో నువ్వు కడగబడాలి. యేసు రక్తంతో ఎప్పుడైతే నువ్వు కడగబడతావో సంపూర్ణంగా దేవుని చేతిలోకి వచ్చి ఆశీర్వదించబడ్డం ప్రారంభిస్తావు. కొట్టు చప్పట్లు గట్టిగా. సంపూర్ణంగా యేసయ్య రక్తంతో నువ్వు కడగబడ్డమే కాదు, ఆయన రక్తంతో విమోచించబడి విడిపించబడతావు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను. నేను నిన్ను విమోచించినాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు అని రాయబడింది. ఈ రాత్రి నీవు నేను దేవుని సొత్తుగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందరూ ఒకసారి ఆకాశం చేతులు పైకెద్దాం. లార్డ్ ప్లీజ్ 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 ప్రార్థన చేద్దాం. మన బొమ్మలు కాదు, మనం ఆరాధిస్తున్న దేవుడు బొమ్మ దేవుడు కాదు. మరలా చెప్తున్నా, మనం ఆరాధిస్తున్న దేవుడు బిడ్డ బొమ్మ దేవుడు కాదు. డోంట్ బి హిపోక్రటిస్ ఇన్ బిఫోర్ ద లార్డ్. ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, నువ్వు కార్యము చేయగలిగిన దేవుడు. ఈ కూటమి అయిపోయేదాకా నీ కృప మాతో ఉంచండి. ప్రతి ఆటంకం యేసునామములో లయపరచబడును గాక, ప్రతి అవరోధాలు లయపరచబడును గాక, నీ ఆత్మశక్తి విడుదల ఉను గాక, దేవుని భయం విడుదల ఉను గాక, 1,00,000 మంది దేవదూతలు ఇక్కడ విడుదల ఉను గాక. ఆమేన్. యెషయా గ్రంథం అనగా విశేషముగా 40 ఇంతకుముందు చదువుకున్నట్టుగా యెషయా గ్రంథం. థ్యాంక్ యూ జీసస్, వండర్ఫుల్ జీసస్. ఆ మాట నేను చదువుతున్నాను. అమ్మ చదువన్నయ్యా. అయితే యాకోబు నిన్ను సృజించేవాణ్ణగు యెహోవా, ఇశ్రాయేలు నేను నిన్ను నిర్మించిన వాడును అని రాయబడింది. విమోచించిందని రాయబడింది. గమనించండి, ఇక్కడ ఒకే వ్యక్తిని దేవుడు 2 రకాలుగా పిలిచాడు. మొదటిదేమో యాకోబుని సృజించాడు, ఇశ్రాయేలును నిర్మించాడు. నేను నిన్ను విమోచించిందని రాయబడింది. అందరూ చూడండి, ఒకే వ్యక్తిని 2 సార్లు పిలిచాడు దేవుడు. మొదటిసారి ఏమో యాకోబు నేను నిన్ను సృజించాను అని అన్నాడండి. యాకోబు నేను నిన్ను సృజించాను అన్నాడు. యాకోబు సార్ థ్యాంక్ యూ అండి. ఇక్కడ మొదటి వ్యక్తి ఏమో ఇక్కడ యాకోబు కనబడుతున్నాడు. యాకోబుని దేవుడు సృజించాడట. ద జాకబ్ వాస్ క్రియేటెడ్ బై ద గాడ్. దేవుని వలన సృజించబడిన వ్యక్తిగా యాకోబు ఉన్నాడు. ఇప్పుడు యాకోబులో 4 రకాల అనుభవాలు ఉన్నాయి. మొదటిదేమో యాకోబు తండ్రిని మోసగించినట్టుగా రాయబడింది. తండ్రిని ఎందుకు మోసగించాడంటే, ఇస్సాకు కనులు లేనివాడని, ఇస్సాకు ఆశీర్వాదం పొందుకోవడానికి ఆ యొక్క ఏశావుని నేనని చెప్పి ఇస్సాకు ద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని యాకోబు పొందాడు. మొదట తండ్రిని మోసం చేశాడు. 2 తన సహోదరుడైన ఏశావును మోసం చేశాడు. 3వది తన భార్య అయిన లేయాను మోసం చేశాడు. 4వది తన పిల్లనిచ్చిన మామైన లాబాను కూడా మోసం చేశాడు. 4 రకాలుగా మోసం చేసిన వ్యక్తి. ఇప్పుడు ఈ 4 రకాలుగా మోసం చేసిన వ్యక్తిని దేవుడు వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. నా మాటలు మీకు అర్థం అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ రాత్రి దేవుని యొక్క ఉద్దేశం అంటే తెలుసా? భూమి నిస్సారమైపోయింది, ఓటలు చెడిపోయాయి, ఊరంతా శాపం ఉంది. ఈ రాత్రి నీ జీవితంలో అనేక మందిని నువ్వు మోసం చేశావు. ఈ డిసీవ్ మెనీ పర్సన్స్ త్రూ యువర్ లైఫ్. చాలా మందిని నీ జీవితంలో మోసం చేస్తూ వచ్చావు. కానీ ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీ ముందు నిలిచి నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎంతమందిని మోసం చేసినా పర్వాలేదు, ఎంతమంది చేత మోసగించబడినా పర్వాలేదు, ఎన్నిసార్లు మోసానికి ప్రయత్నిస్తూ ఉండొచ్చు. ఈ రాత్రి దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు ఏమి విత్తుతావు అది కోస్తావు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యం చేత విత్తబడితే నువ్వు వాక్యం అనే ఫలాన్ని పొందుతావు. ఈ రాత్రి ఆత్మ సంబంధంగా విత్తబడితే ఆత్మ సంబంధంగా తిరిగి ఉజ్జీవాన్ని పొందుకుంటావు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ చేత నింపబడితే పరిశుద్ధాత్మ సంబంధమైన అనుభవం నీలోకి వస్తుంది. ఇప్పుడు యాకోబు జీవితంలో రాయబడిన అనుభవం ఏంటంటే, ఇక్కడ 4 రకాలుగా నలుగురిని మోసం చేసిన వ్యక్తిగా ఉన్నాడు. జీవితంలో నెమ్మది లేదు, సమాధానం లేదు. యాకోబుని సృజించాడు, దేవుడు వాడుకోవడానికి ఇష్టపడలేదు. సృజించబడిన వారు ఎప్పుడు కూడా దేవుని చేత ఉపయోగపడరు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సృజించబడిన వారు ఎప్పుడు కూడా ఉపయోగపడరు. బాగా గమనించండి, సృజించబడిన వారు దేవునికి ఉపయోగపడరు. కానీ యాకోబుని సృజించాడట, ఇశ్రాయేలుగా నిర్మించాడట. హల్లెలూయా చెప్దాం గట్టిగా ఒకసారి. ఏంటి మణిబాబు గారు ఇంత చినుకుల్లో కూడా మమ్మల్ని కూర్చోబెట్టారనుకుంటున్నారు? నేను చెప్తున్నా బిడ్డ, ఈ వాక్యం నీకు చాలా శ్రేష్టమైంది. ఇది విననీయకూడదని శాతాన్ని నీకు చెప్తుంటుంది. వాక్యం ఒకసారి చూద్దాం. ఒకసారి అందరూ కూడా ఒకసారి చూడండి. ఈ యాకోబు ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు యాకోబులో నుంచి ఇశ్రాయేలును బయటకు తీసుకొచ్చాడు. ఇశ్రాయేల్ని ఎప్పుడైతే బయటికి తీసుకొచ్చాడో, ఇశ్రాయేల్ని దేవుడు నిర్మించినట్టే ఈ రాత్రి ప్రతి ఒక్కరిని నిర్మించి తన కోసం దేవుడు వాడుకోబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి ప్రతి ఒక్కరిని నిర్మించి ఆయన వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. నిర్మించబడిన వారే దేవునికి కావాలి, సృజించబడిన వారు దేవునికి అవసరం లేదు బిడ్డ. ఈ రాత్రి యేసయ్య ఇక్కడ నిలిచి ఉన్నాడు. ఎలీషా ఒక మాట అన్నాడు, అయ్యా ఆ ఊరు చెడిపోయింది,
అంత ఉప్పు తీసుకురండి అని చెప్పి ఆ ఉప్పు తీసుకొచ్చి ఆ నీళ్ల ఊటలో వేయగానే ఆ నీరంతా పరిశుద్ధపరచబడింది. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఆ నీరంతా పరిశుద్ధపరచబడింది. ఆ నీరు పరిశుద్ధపరచడానికి ఒకే ఒక కారణం, యేసుక్రీస్తు ప్రభు. ఆ ఉప్పే యేసుక్రీస్తు ప్రభు.